స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క ప్రత్యేకమైన కూడికకు పరిశుద్ధమైన నామమును గణపరచడానికి యేసయ్య మనకిచ్చిన ఈ మంచి సమయానికై దేవుణ్ణి మనము స్తుతించి ఆరాధించి 9వ మాసములో దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచిన యేసయ్యను మనము స్తుతించి సమయాలు ఇవ్వబడిన ఈ యొక్క సమయంలో మీరందరూ మీ పనులు ముగించుకొని దేవుని సన్నిధికి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకొని ఈ యొక్క పరిశుద్ధమైన ఈ ప్రత్యేకమైన కూడికను మనం ప్రారంభించుకుందాం. వరపడి మీ పనులు ముగించుకొని ఈ పరిశుద్ధమైన సన్నిధికి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకొని ఈ యొక్క ప్రత్యేకమైన ప్రార్థన కూడికను మనం ప్రారంభించుకుందాం. స్తోత్రం 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 యేసయ్యా నీకు వందనాలు. స్తోత్రాలు 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 ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు. స్తోత్రాలు 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 బలవంతుడా నీకు వందనాలు. స్తోత్రాలు 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 పరిశుద్ధుడా నీకు వందనాలు. స్తోత్రాలు 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 మహనీయుడైన తండ్రి నీకు వందనాలు. స్తోత్రాలు 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 నిత్యము మమ్మల్ని కనుపాపవలే కాపాడుచున్న మహోన్నతుడా నీకు వందనాలు. స్తోత్రాలు 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 జ్యోతిర్మయుడైన తండ్రి నీకు వందనాలు. స్తోత్రాలు స్తోత్రాలు బలసూరుడా నీకు వందనాలు. పరాక్రమం కలిగిన నా యేసయ్యా నీకు వందనాలు. స్తోత్రాలు 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 మా ఎడల నిత్యమైన వాత్సల్యము చూపుచున్న దేవానికి వందనాలు. స్తోత్రాలు 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 నీ దయతో మమ్మల్ని ప్రభువా ఈ 9వ మాసంలోనికి ప్రవేశపెట్టిన యేసయ్యా నీకు వందనాలు. స్తోత్రాలు స్తోత్రాలు పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి సమస్తమునకు కారణభూతుడైన తండ్రి నీకు వందనాలు. స్తోత్రాలు ఇదిగో నీ సన్నిధిలో నిన్ను స్తుతించి ఆరాధించి నీ నామమును గణపరచబోచుండగా ఈ యొక్క ప్రత్యేకమైన కూడికలో ప్రభువా నీ యందు విశ్వాసముతో ముందుకు సాగుబడేలాగా కృప చూపించండి. నీవే మాకు తోడై ఉండండి. ప్రతి ఒక్క కార్యక్రమం ప్రభువా నీ ఇష్టానుసారముగా జరిగించబడటానికి నీ నామమే గణపరచబడటానికి కృప చూపించి నీవే మాకు సహాయము చేయమని తండ్రి నీ సన్నిధిలో నిన్నే అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. స్తోత్ర హల్లెలూయా. స్తోత్ర హల్లెలూయా. స్తోత్ర
సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీ కృప తలంచగానే
నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జిహ్వకు మధురాతి మధురం, నీ నామగానామృతం, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నా జీవి స్తోత్రం. నీ దయ నుండి దూరముగాక ప్రేమతో పిలిచి పలకరించితివే, నీ దయ నుండి దూరముగాక ప్రేమతో పిలిచి పలుకరించితివే, నీ కృపయే ప్రాకారము గల ఆశ్రయదురమాయెను, నీ కృప వీడి క్షణమైన నేనెలా మలగలను, నీ కృపయే ప్రాకారము గల ఆయను, నీ కృప వీడి క్షణమైన నేనెలా మలగలను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జిహ్వకు మధురాతి మధురం, నీ నామగానామృతం, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. స్తోత్రం. నా యేసయ్యా నీ నామమెంతో ఘనమైనది కొనియాడ
యేసయ్యని నామమేతో ఘనమైనది కొనియాడదగినది నీ కృపయే ఆత్మీయ అక్షతను సమృద్ధిగా తీర్చెను నీ దర్శనము ఎన్నటికీ తరగనిది నీ కృపయే ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను నీ దర్శనము ఎన్నటికీ తరగనిది నా జీవితాన కురిసెనే నీ కృపామృతం నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నా జీవితాన కురిసెనే నీ అందరూ చప్పట్లు కొడుతూ మహోన్నతుడైన యేసుని ఆరాధించు వారిమై ఉన్నాం. నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దారి చేరనివ్వవు నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దారి చేరనివ్వవు నీ కృపయే అడుగులు స్థిరపరచి బండపై నింపెను నీ ఔన్నత్యమును తలంచుచూ స్తుతించెదను నీ కృపయే అడుగులు స్థిరపరచి బండపై నింపెను నీ ఔన్నత్యమును తలంచుచూ స్తుతించెదను నా జీవితాన కురిసెనే నీ కృపామృతం నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నా జీవితాన కురిసెనే నీ కృపామృతం నా జీవకు మధురాతి మధురం నీ నామమృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నీ కృపతోనే
పలకరించితివి నీ దయ నుండి దూరముగాక ప్రేమతో పిలిచి పలకరించితివి నీ దయ నుండి దూరముగాక ప్రేమతో పిలిచి పలకరించితివి నీ దయ నుండి దూరముగాక ప్రేమతో పిలిచి పలకరించితివి నా జీవితాన కురిసెనే నీ కృపామృతం నా జీవకు మధురాది మధురం నీ నామగానామృతం ఈ కృపతోనే అనుక్షణం తృప్తి పొందేదను ఈ కృపతోనే అనుక్షణం తృప్తి పొందేదను నా జీవితాన కురిసెనే నీ కృపామృతం హల్లెలూయా. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం శరణా నీ శరణా శరణా నీ శరణా ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం పలుమారు వైదొలగినాను పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్టు జీవించనైతి ఆగిపోకు సాగిపోకు ప్రియ స్థితినిక పని చేయనిమ్ము అందుకే గైకునుము దేవా ఈ నా శేష జీవితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగా నేర్పు నీ హృదయాపారంబునొసగి ప్రార్థించి పని చేయనిమ్ము ఆగిపోకు సాగిపోకు ప్రియ స్థితినిగా పని చేయనిమ్ము ఆగిపోకు సాగిపోకు ప్రియ స్థితినిగా పని చేయనిమ్ము ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండ నిమ్మయా ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయనిమ్ము ఆగి కన్నీటితో విత్తును మనసు కలకాలము మారిపోవు ఆత్మలను మార్చివేయ కృపా నిమ్మయా ఇదిగో దేవా నా జీవితం
నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణా నీ శరణా, శరణా నీ శరణా, శరణా నీ శరణా, శరణా నీ శరణా. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా అందరము కూర్చొని కొద్ది నిమిషాలు హృదయపూర్వకంగా యేసును మనసారా ఆరాధించుకునే వారమై ఉన్నాం. స్తుతులకు పాత్రుడైన యేసును హృదయపూర్వకంగా మనము ఆరాధించుకునే వారమై ఉన్నాం. అందరికి వచ్చిన పాట, అందరికి తెలిసిన పాట 2025 హోసన్నా మినిస్ట్రీస్ పాటల పుస్తకంలో నుండి, దయాక్షేత్రం పాటల పుస్తకంలో నుండి కొద్దిగా పాట పడుకొని ఆరాధన చేసుకుందాం. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా, అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడేను. నే అలయగా అందరం కలిసి పాడుగా. స్తోత్ర. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా యేసయ్య నామాన్ని కనపడతాం. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా, యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా, అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను. నే అలయక నడిపించెను. నా జీవమా, నా స్తోత్రమా, నీకే ఆరాధన. నా స్నేహము, సంక్షేమము, నీకే ఆరాధన. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా,
కొడదాం. స్తోత్ర. లైవ్లో ఉన్నవారు కూడా చప్పటి కొడదాం. చిరకాలము నాతో ఉంటానని క్షణమైన వీడిపోలేదని నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానమునే పాడనా ఆనందగానమునే పాడనా ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలుసున్న అనుబంధము పాడదాం ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలుసున్న అనుబంధమే సృజనాత్మకమైన నీ కృప చాలును నే బ్రతికున్నది నీ కోసమే సృజనాత్మకమైన నీ కృప చాలు నే బ్రతికున్నది నీ కోసమే యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను అలయక నడిపించెను నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన నా స్నేహము సంక్షేమము నీకే ఆరాధన యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన ఉత్సాహగానమాయనే ఆనందగానమాయనే నిన్ను ఏర్పరచుకున్నవాడు ఆయనే జీవయముగా నిలిచావని జగదిజలాలు ఉన్నావని జనులకు దీవెనగా మార్చావని జగతిలో సాక్షిగా ఉంచావని ఉత్సాహగానమునే పాడనా ఉత్సాహగానమునే పాడనా ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని ఏదైనా నీ కొరకు చేసేందుకు
స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను నే అలయగా నడిపించెను నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన నా స్నేహము సంక్షేమము నీకే ఆరాధన యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా యేసయ్యా మేలు చేయొచ్చు నన్ను నడిపించున్నావు క్షేమము కాదా ఈ లోక ప్రయాణము అన్ని నామముల కంటే ఆయన నామమే మధురమైనది స్తోత్రం మధురము కాదా నీ నామ ధ్యానం మరపురాని నీ ప్రేమ మధురా మేలు చేయుచు నన్ను నడుపుమయను క్షేమము కాదా ఈ లోక పయనం స్తోత్ర గీతమునే పాడనా స్తోత్ర అద్భుతం, పాడదాం. గీతముగానే పాడనా నిజమైన అనురాగం చూపావయ్యా స్థిరమైన అనుబంధం నీదేనయ్యా మరల నిజమైన అనురాగం చూపావయ్యా స్థిరమైన అనుబంధం నీదేనయ్యా స్తుతుల సింహాసనం నీ కొరకేగా ఆశీనుడవై నన్ను పాలింపవా స్తుతుల సింహాసనం నీ కొరకేగా ఆశీనుడవై నన్ను పాలింపవా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను నే అలయగా నడిపించెను నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన నా స్నేహము సంక్షేమము నీకే ఆరాధన స్తుతి పాత్రుడా స్తోత్రాలుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా ఆనందమే ఆనందమే నీలో నా యేసయ్యా నీ
స్తుతి పాత్రుడా స్తోత్రాలుడా నీకే నా యేసయ్యకే మహిమ కలుగును గాక నా యేసయ్యకే కీర్తి కలుగును గాక స్తోత్రం ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా నీలో నా యేసయ్యా నీలో నా యేసయ్యా నీలో నీలో నా యేసయ్యా నీలో నా యేసయ్యా నీలో నా యేసయ్యా నీలో నా యేసయ్యా నా దేహము సంజేమము నీకే ఆరాధన నా క్షేమము సంక్షేమము నీకే ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నీవే కదా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన యేసయ్యా యేసయ్యా నీకే నీకే ఆరాధన నీకే స్తుతి పాత్రుడా స్తోత్రాలుడా నీకే ఆరాధన నీకే నీకే ఆరాధన 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 నీకే 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 ఆరాధన నీకే ఆరాధన యేసయ్యా 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 నీకే నా స్తోత్రాంజలియా నీకే నా స్తుతి అర్పణ నీకే స్తోత్రాంజలియా నీకే స్తోత్రాంజలియా అందరూ రెండు చేతుల ఆకాశమై పెట్టి రెండు చేతుల ఆకాశమై పెట్టి నీకే స్తోత్రాలుడా నీకే స్తోత్రాలుడా నీకే స్తోత్రాలుడా నీకే స్తోత్రాలుడా నీకే స్తోత్రాలుడా నీకే 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 స్తోత్రాంజలుడా చిరకాలము నాతో
పరలోకపు ప్రయాణం స్తోత్ర గీతముగానే పాడను యేసయ్యా యేసయ్యా. అందరూ అలాగే రెండు చేతులు ఆకాశం పెట్టి హల్లెలూయా. మేలు చేసే దేవుడు మన యేసయ్య, మన యేసయ్య మేలు చేసే దేవుడు. ఇదిగో ఈ 9వ మాసములో మన ఎడల ఆయన చూపుచున్న కృప మనల్ని విడిచిపోదు, ఆయన దయ మనల్ని విడిచిపోదు. అందుకనే పరిశుద్ధమైన గ్రంథములో రాయబడిన మాట, ఇదిగో నీ దయ నీ కరుణ నా మీద ఉంచమని యేసయ్యను అడుగుదాం. అందరు కళ్ళు మూసుకొని యేసయ్యా యేసయ్యా ఒక్కసారి 9వ మాసంలో నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఒక్కసారి 9వ మాసంలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. నన్ను సజీవ లెక్కలో ఉంచావు, నన్ను బ్రతికించావు. ఇదిగో నా ప్రార్థన ఆలకించేవాడివి నీవే. నా ప్రయాణంలో, నా ఉద్యోగంలో, ఇదిగో అన్ని విషయాల్లో, వ్యాపార విషయాల్లో, రాకపోకల విషయంలో క్షేమముగా నన్ను సజీవ లెక్కలో ఉంచావు నాయన. అందుని బట్టే నీకు స్తోత్రాంజలి, నాయన. అందుని బట్టే నా స్తుతి అర్పణ నీకే నా కృతజ్ఞతాస్తుతులు నీకే. అందరం అడుగుదామా నీకే నా స్తోత్రాంజలి, నీకే నా కృతజ్ఞతాస్తుతులు, నీకే నా కృతజ్ఞతాస్తుతులు. ప్రత్యేకమైన ప్రార్థనా కూడికలో ఈ 9వ మాసములో అనేకమైన కృపలతో మనల్ని నింపబోతున్నాడు ఆయన. అందరూ అదే విధముగా ఈ మాసంలో అత్యధికమైన కృప అనగా ఆయన దయ, ఆయన సంకల్పం, ఆయన నిరీక్షణ, ఆయన యందు మనం చూసేవారుగా, ఆయన యందు నిరీక్షించబడి వారిగా అదే విధంగా తలను వంచుకుని ఒకసారి ప్రార్థన చేసుకుందామా. దయా దీర్ఘ శాంతము కలిగిన యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ 9వ మాసంలో నీ సన్నిధిలో నిన్ను స్తుతించి ఆరాధించి నీ నామమును గణపరచబడటానికి కృప చూపించిన విధానముకై నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. ఇదిగో ఈ 9వ మాసంలో నీ సన్నిధిలో నీ పరిశుద్ధమైన ప్రత్యేకమైన దినముగా మాకు ఇచ్చి నిన్ను స్తుతించబడటానికి కృప చూపించిన విధానం బట్టి నీకు వందనాలు. నీ బిడ్డలు ఎందు నిమిత్తము ఇదిగో క్షేమం లేక, దయలేక, కరుణ లేక ఒకవేళ నీ సన్నిధిలోకి వచ్చారేమో నాకైతే తెలియదు. కానీ ప్రభువా నువ్వు వారిని దయచేత దర్శించండి, కృపచేత వారిని ఆకర్షించండి నాయన. నీకు వందనాలు. మమ్మల్ని ఈ యొక్క 8 నెలలు కాపాడి 9వ మాసములో మాకు దయా కిరీటముగా నివించిన విధానం బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు. వాక్యమైన దేవా నీవు నీ బిడ్డలతో నీవే మాట్లాడి ప్రతి ఒక్క విషయములో వారు హృదయముతో వినబడులాగా కృప చూపించమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నీ సన్నిధులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. చెప్పండి అందరి దగ్గరికి ఒకసారి హల్లెలూయా. నిర్గమాకాండము 34వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతానేనండి. యెహోవా కరుణింపుము, దయా దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యము గల దేవుడవై యెహోవా. ఏమంటున్నాడు? కరుణ, దయ. ఏం కావాలి మనకి? దయ కావాలి. ఈ మాసములో
అత్యధికమైన దయ చూపబోతున్నాడు. అనేక మందిని దేవుడు దయ చూపించబోతున్నాడు. ఎన్ని విషయాలు అంటే వ్యాపార విషయాల్లో, ఉద్యోగాల విషయాల్లో, లేదంటే ప్రమోషన్ విషయాల్లో, కానీ ఏదైనా మీరు తలపెడితే ఆయన మిమ్ములను దయగా అందరి ఎదుట సాక్షులుగా నిలబడిపోతున్నాడు. హల్లెలూయా. అదేవిధంగా ఈ మాసంలో పుట్టినరోజులు జరుపుకున్న బిడ్డలు ఉన్నారు. వారి నిమిత్తం కూడా ఒకసారి మనము పుట్టినరోజులు ఉన్న బిడ్డలు ఎవరైనా ఉంటే లేచి నిలబడండి. వారి నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. ఈ 9వ మాసం అనగా ఏ మాసం ఇది? 9వ నెల అనగా ఏ నెల? సెప్టెంబర్ మాసంలో పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలు ఉంటే లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. లైవ్లో కూడా ఉంటే ఒకవేళ వారు ఏదైనా పరిస్థితులు ఉంటే నిలిచి నిలబడండి. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుల సంవత్సరం అనే దయా కిరీటాన్ని బిడ్డలకు ఇచ్చావు. అదేవిధంగా యెహోవా కరుణ, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృప ఈ బిడ్డల వల్ల పొందుకోబడటానికి కృప తెప్పించండి. ఇదిగో నీ అందే అయ్యా వారు విశ్వసించింది కార్యాన్ని నెరవేర్చబడేలాగా కృప తెప్పించండి. ఈ యొక్క సెప్టెంబర్ మాసములో వారు ఏది అనుకుంటున్నారో అది నెరవేర్చి నీ సాక్షులుగా వారు ఉంచబడేలాగా, సాక్ష్య జీవితము వారికి ఉండబడేలాగా కృప తెప్పించండి. ఇదిగో నీ యందు విశ్వాసం ఉంచబడిన వారిని సిగ్గుపరచవు, ఎన్నడూనూ వారు నీకు సాక్షులుగా ఉంటారని నువ్వు లేఖనాల్లో సెలవిచ్చిన మాటల ప్రకారం నీకు వందనాలు. ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నీ సన్నిధిలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ లేఖనాలు తెరచి సమయం అయితే తీసుకొని కానీ కరెక్ట్గా 40 నిమిషాలు లేదంటే 30 నిమిషాల కల్లా ముగిచ్చేస్తాను. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి నిర్గమాకాండము 34:6 చదువుతుండగా జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా వినండి. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన సత్యము గల దేవుడైన యెహోవా. ఏంటట చెప్పాలి? విస్తారమైన కృపా సత్యము గల దేవుడై ఉన్నాడు. మనకి అనేకమైన సందర్భాల్లో కూడా పరిశుద్ధమైన గ్రంథములో దయాగ్రాక్షమును గలవాడు, కరుణ గలవాడు. అందుకని మత్తయి సువార్త 7వ వచనంలో ఏమంటున్నాడంటే, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుతారట. ఏం పొందుతారు చూడండి ఆ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. కనికరించబడాలయ్యా అంటే, మనం దయ పొందుకోవాలయ్యా అంటే, అనేకమైన సందర్భాల్లో కూడా మనము ఏ విషయాల్లో దయ పొందుకునే వారమయ్యా అంటే, అక్కడ యేసయ్య వారి ఎడల కోపించి ఉన్నాడు. వారికిచ్చిన ఆజ్ఞలను, వారికిచ్చిన సమస్తమును మోషే ఏం చేశాడంటే పడేశాడు. అంటే అవి ఒక విధంగా చెబితే ఆజ్ఞ, దేవుడిచ్చిన మాటలు అవి మోషే పడేస్తే, మరలా తండ్రి అయిన దేవుడు మరలా అవి తీసుకొని కొండపైకి రమ్మన్నప్పుడు మోషే మరలా దేవునితో సహవాసము కలిగి
40 రోజులు 40 పగళ్ళు మళ్ళీ దేవునితో సహవాసం కలిగి మోషే ఉన్నప్పుడు అక్కడ అంటున్న మాట నిర్గమాకాండము 34:6 అంటున్నాడు, అతని ఎదుట యెహోవా అతనిని దాటి వెలుచున్నాడట. దాటి వెలుచున్నప్పుడు అంటున్నాడు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృప, సత్యము గల దేవుడివై ఉన్నావు. ఎందుకని ఆయన అంటే, ఆయన ఒక మాట ఇస్తే ఆయన తప్పడని. ఏంటట? ఆయన మాట ఇస్తే తప్పడు. అందుకనే దావీదు విషయంలో కూడా ఒక నిబంధన అనేది జరిగింది. అందుకనే ఆ నిబంధన ఎలా జరిగింది అంటే, చూడండి 2 సమూయేలు 22:26. దయగలవారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల నీవు యథార్థముగా నడుచుదువు. ఏమంటున్నాడా? యథార్థత, దయగలవారి ఎడల ఆయన ఏం చూపుతాడట? దయ చూపిస్తాడు. మనము దయగలిగిన వారమై దయ పొందుకోవాలి అంటే ఎదుటివారి ఎడల మనము చూపించాల్సింది ఏమంటది? దయ. అందుకనే మన యేసయ్యకి ఒక పేరుంది. ఏమంటున్నాడు ఆయన? దయాదాక్షము గల దేవుడు. ఆయనలో దయ ఉంది, కరుణ ఉంది. సమస్త విషయాల్లో కూడా ఆయన ఈ లోకములో సంచరించినప్పుడు ఆయన దీర్ఘశాంతము గలవాడై, అందుకని ఇంకో మాట ఇందాక దావీదు గురించి చెప్పాను కదా, దావీదు గురించి చెప్పబడిన మాట 1 దినవృత్తాంతములో 17వ అధ్యాయము 17వ వచనం. దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. దేవా యెహోవా, నీవు రాబో బహుకాలం వరకు నీ సేవకుల సంతతిని గురించి సెలవిచ్చి మనుష్యునితో మాట్లాడినట్లు దయపాలించి నాతో మాట్లాడి నా సంగతి ఘనత చెందునట్లు మాట ఇచ్చి ఉన్నావు. ఏం చేశాడట? మాట ఇచ్చి ఉన్నావు. ఎందుకనంటే దావీదు తన ఇంటిలో గురించి బెలత చెందాడు. ఇదిగో ఎక్కడో ఉన్నవాడిని నన్ను తీసుకొచ్చి యొక్క అంతఃపురంలో నన్ను చేర్చాడు. మరి చేర్చినప్పుడు నేను బాగా ఉన్నాను కదా, మరి దేవుని యొక్క మందసము మరి ఎక్కడో ఉన్నది, మరి ఎలాగా అన్నప్పుడు అక్కడ ఒక ప్రవక్త, నాతాను అనే ప్రవక్తని పిలిపించి, ఇదిగో యెహోవా కొరకు నేను ఒక నిబంధన మందసమును ఉంది కదా, దేవుడు నాతానుతో దేవుడు అతని తోడై ఉండి, అందుకని అంటున్నాడు దావీదు ఒక తీర్మానం చేసుకున్నాడు, యెహోవా మందసాన్ని అనగా దేవునికి ఒక ఆలయము కట్టించాలని తీర్మానం చేసుకున్నప్పుడు దావీదు ఎక్కడికి వెళ్ళినా విజయం చేకూర్చబడటానికి కారణం ఆ యొక్క మందిరమునకు ఎంతగా తన యుద్ధములో సంపాదించాడో కొంత తీసి తనకు దేవునికి మందిరమునకు ఇచ్చెనని రాయబడి ఉన్నది. అందుకని అలాగా అధ్యాయంలో చెప్పబడిన మాట. అందుకని అంటాడు, మీరు తర్వాత సమయం ఉంటే చదువుకోండి. అందుకని ఈ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. మొదట్లో దావీదు తన ఇంటిని గురించి మొట్టమొదటి మాట, ప్రవక్త అయిన నాతానును పిలిపించి, నేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను. యెహోవా నిబంధన మందసము తెరల చాటునున్నది అని చెప్పగా, సాతాను దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందున్నదంతయు చేయుమని దావీదుతో అనెను. ఆ రాత్రి యందు దేవుని వాక్కు సాతానునకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా నివాసమునకై ఒక ఆలయము కట్టించుట నీ చేత కాదు. ఇశ్రాయేలీయులను రప్పించిన నాట నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చేయక ఒకానొక గుడారములో అనగా ఒక డేరాలో నివాసము
చేసి నివాసం చేసి తిని. ఎక్కడ నేను నివాసం చేశానంటే ఒక డేరాలో నివాసం చేశాను. మరి నాకేముంది కానీ అక్కడ అంటున్న మాట 13వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. 12వ వచనం కాలం చూడండి. అతడు నాకు ఒక మందిరమును కట్టించును, అతని సింహాసనము నేను నిత్య స్థాపన చేసేదను, నేను అతనికి తండ్రినై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉంటాడు. దావీదుతో చూడండి ఎలాగ సంపాదిస్తున్నాడంటే, ఇదిగో దావీదుతో అంటున్న మాట, నేను ఒక తండ్రిగా అతనికి ఉంటాను, అతడు నా కుమారుడుగా ఏమంటాడట, కుమారుడుగా ఉంటాడు. అందుని బట్టి అక్కడ చూడండి ఒక రాయబడిన మాట, నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. నా మందిరమును నా రాజ్యమందు నేను నిత్యము అతనిని స్థిరపరచెదను, అతని సింహాసనము ఎన్నటికి స్థిరముగా ఉండునని తెలియజేశాను. అంత తర్వాత నాతాలు ప్రవక్త అది వెళ్ళి ఎవరితో చెప్పాడట, దేవునికి మొరపెట్టు. అప్పుడు అంటున్న మాట చూడండి 17వ వచనంలో. అప్పుడు 16వ వచనం నుంచి చదివి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. రాజు అయిన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపది, దేవా ఇది నీ దృష్టికి స్వల్పమైనదే, దేవా యెహోవా, నీవు రాబోయే కాలమందు బహుకాలమందు నీ సేవకుల సంతతిని గురించి సెలవిచ్చినది మనుషుడు మాట్లాడినట్లు దయపాలించి నాతో మాట్లాడి నా సన్నతిని గణించి నా మాటను నెరవేర్చితివి. ఏమంటున్నాడు దావీదును ఎంతగా హెచ్చించబడటానికి కారణం, దేవుని యొక్క ఒక మందిరము కట్టించబడిన తర్వాత ఆ సంతానములో నుండి, అనగా యోధా గోత్రములో నుండి నా యేసే వచ్చాడు. దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ఎదుట మనం కూడా దయ పొందుకోవాలి అంటే ఎలా, అది నిబంధన కలిగిన సంబంధమైనదే ఉండాలి. అందుకని దేవుని యొక్క మందిరం గురించి అలాగ చెప్పబడినట్టు అది సొలొమోను కట్టించాడు, ఎన్ని సంవత్సరాలు కట్టించాడు. దాంట్లో బంగారము, వెండి, రాగి, ఎత్తడి ఎవ్వరూ చేయలేనంత ఆ యొక్క సొలొమోను కట్టించినది అని మనము తర్వాత నేపథ్యంలో చెబుతాం. కానీ ఆ మందిరము పడవేయబడిన తర్వాత రెండోసారి ప్రతిష్ఠించబడేది. చూడండి ఆ మాట, ఎజ్రా 3వ అధ్యాయము 11వ వచనం. మీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. యెహోవా యొక్క మందిరం యొక్క పునాది వేయబడట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. కానీ అది ఎలాగ చేసిరి అంటే, వారు దగ్గరగా సంతోషించిరి, ఉత్సాహంతో ఆనందంతో వారికి కన్నీళ్లు రాలినయట. అదేమంటారు చెప్పండి, ఆనంద బాష్పాలు రాయబడింది. వారు చూడండి అదే వచనంలో కింద రాయబడింది 12వ వచనంలో, మునుపటి మందిరమును చూచిన లేవీయులలోను ప్రధానులలోను వృద్ధులైనను అనేకములు వచ్చి వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో అనేకులు ఏడ్చిరి, బహుగా సంతోషించిరి. హల్లెలూయా. దేనికయ్యా అంటే దేవుని యొక్క మందిరం పాడైపోయింది, మరలా దాన్ని కట్టడానికి రెండోసారి పునాది వేయబడింది. కానీ ఇప్పుడు మూడోసారి, జ్ఞాపకం చేసుకోండి నా మాట, మూడోసారి యెరూషలేములో దేవుని యొక్క మందిరము కట్టబడటానికి సిద్ధంగా ఉన్నది. ఏ క్షణాన ఏమై జరుగుతుందో తెలియదు. ఆ మందిరము కట్టిన వెంటనే
మందిరము కట్టిన వెంటనే దేవుని యొక్క పిలుపొందుకున్న వారు కొనుక్కోబడతారు. అందుకనే దయా దాక్ష్యము కలిగిన నా యేసయ్య ఎందుకును ఈ యొక్క 9వ మాసంలో నిన్ను హెచ్చరిస్తున్నాడు. నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ పునాది కలగ ఈ యొక్క సంఘం కూడా ఎందుకునో అభివృద్ధి లేక ఎలాగున్నదో మనకు తెలుసు. కానీ ఇక ఈ సంవత్సరము ఆయన మాట్లాడుతున్న మాట, నీ సంతతిని నేను అభివృద్ధి పరుస్తాను. అందుకనే అంటున్నాడు, కానీ మనము నిరంతరము దేవుని యొక్క మందిరములు మనకు కనిపెట్టాలి. మరి ఎందుకని తెలియదు, కానీ ఎందుకనో జనము లేక ఎందుకనో మనము ఏమి చేసినా వెనకబడిపోతున్నాం. ప్రార్థన చేయండి. దేవుడు సంఘమును అభివృద్ధిపరచాలి, సంఘము పెద్ద చేయాలి. అనేక మంది అయితే ఈ సంఘము పాడైపోయిందని, ఈ సంఘము వీరి వరకైనా, వీరి కుటుంబం వరకైనా, లేదంటే ఈ రథ సంబంధుల వరకైనా అనుకునేవారు కూడా చాలా మంది ఉన్నారు. ఒక మందిరం అంటే ప్రతిష్టపడిన స్థలంలో ఉండాలని ఆపేక్ష ఇక్కడ ఉన్న వారికి ఎందుకు కలగట్లేదో తెలియదు. కానీ దేవుని యొక్క మందిరమునకు వెళదామని ఆపేక్షించాలి. అందుకని కీర్తనలు 100 కీర్తనలు అంటాడు, యెహోవా మందిరముకు వెళదామని రండి అన్నప్పుడు నాకేం కలగాలి? ఏం కలగాలట? సంతోషము కలగాలి. దేవుని యొక్క మందిరము, ప్రతిష్ఠించబడిన మందిరమును మనం అభివృద్ధిపరచబడాలి. అనేక మందిని దేవుని యొక్క సన్నిధికి తీసుకొని రావాలి. నిత్యము మనం ధూపం వేయబడిన వారమై, ధూప నైవేద్యము దేవునికి అర్పించబడిన వారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు ఈ సంఘమును అభివృద్ధిపరచునుగాక. నా యేసయ్య సమస్త విషయాల్లో ఈ సంఘాన్ని ఇంకా ముందలుగా నూరంతలుగా ఆయన ఫలింపజేయునుగాక. హల్లెలూయా. ఈ సంఘాన్ని సరిహద్దులు ఆయన విశాలపరచునుగాక. హల్లెలూయా. ఆయన అనేకమైన ఆత్మలు కూడా ఆయన సన్నిధికి నడిపించబడునుగాక. హల్లెలూయా. మొదటి మాట కీర్తనలు 5వ కీర్తన 12వ వచనం. 5వ కీర్తన 12వ వచనం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. ఏమంటున్నాడు? యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడెముతో కప్పినట్టు నీవు వారిని ఏం చేస్తాడట? దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గురించి ఉల్లసించెదరు. ఏమంటున్నాడు అక్కడ? యెహోవా నీతిమంతులను ఆశీర్వదిస్తాడట. నీవే కేడముతో కప్పినట్లు నీవు వారి దయతో కప్పెదవు. దయా. మనలో నేను పదే చెప్పేది ఏంటయ్యా అంటే, మనలో నీతి ఉండాలి, మనలో యథార్థత ఉండాలి, మనలో సత్యం ఉండాలి. అవి ఉంటే ఆటోమేటిక్గా ఆశీర్వాదాలు అనేవి మన మీదకి వచ్చేస్తాయి. దయ, దేవుని యొక్క దయ మన మీద ఉంటుంది. అందుకే నేను నీ నామమును ప్రేమించు వారు నిన్ను గురించి ఉల్లసించెదరు. దేవుని గురించి మనం విన్నప్పుడు, దేవుని గురించి యొక్క మాటలు మాట్లాడినప్పుడు మనం ఉల్లసించాలి, ఆనందించాలి. ఈ లోకంలో ఉన్న వాటికి కాదు, కానీ దేవుని ఎదుట మనము నీతి కలిగిన వారమై ఆయన స్వాస్థ్యమును అనుభవించాలి. ఏమనిపించాలి చెప్పండి? ఏమనిపించాలి? స్వాస్థ్యం. చూడండి మాట కీర్తనలు 106వ కీర్తన 5వ వచనం. చూడండి. నీ శ్వాసమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజలయందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపు. ఏమన్నాడు? నీవు నన్ను దయతో జ్ఞాపకం చేసుకో. కానీ దయతో జ్ఞాపకం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? అందుకని మొట్టమొదటిలో వచనంలో ఉంచండి, యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయన కృప. చూడండి ఆ మాట,
యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు. చెప్పానా? ఆయనకు ఉన్న మాట యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ఏముంటుందట? ఆయన కృప నిత్యము మన ఎడల నిలిచి ఉంటుంది. యెహోవాకు, దేవునికి, తండ్రి అయిన దేవునికి ప్రతి విషయంలో ఆయన దయ చూపించిన ప్రతి విషయంలో మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు మనం ఇక్కడ సజీవులుగా ఉన్నామంటే ఆయన చూపిన కృప కాదా? ఆయన చూపిన దయ కాదా? ఆయన చూపిన దీర్ఘశాంతము కాదా? ఎంతోమంది నశించిపోతున్నారు కదా. ఈ 2025లో 9వ నెల ఈ 3వ తారీఖు వరకు ఇప్పటి వరకు మనల్ని ఆయన కాచి కాపాడలేదా? ఎంతమంది ఆకులు రాలిపోయినట్లు, వయసున్నవారు, పెద్దవారు, ముసలివారు, వయసులో ఉన్నవారు, ఏదైనా ఎలాగైనా ఎంతమంది నశించిపోతున్నారండి. ఎంతమంది చనిపోతున్నారు, ఎంతోమంది. కానీ ఆయన స్వాస్థ్యమును అనుభవించేవారు ఉన్నారా? ఆయన స్వాస్థ్యము ఎవరు? మనమే కదా. అందుకనే ఆయన స్వాస్థ్యముగా ఇచ్చింది మనం అనుభవించాలి కదా. అనుభవించబడాలంటే మనం ఉండాలి కదా. ఉంటే మనం ఎలాగ అనుభవిస్తాం? చూడండి, మా పితరులైన మేము పాపము చేసితిమి. చూడండి 6వ వచనం. మేము పాపం చేసితిమి, దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి. ఏమయ్యారట? దోషాలు, పాపాలు, పాపేక్షలు ఇవన్నీ కలిస్తే మనిషి చెడిపోడా? ప్రతి విషయంలో మనిషి పాపము, ఏచ్ఛలు, దుర్నీతి, భక్తిహీనత ఇక మనకేమున్నాయండి? ప్రతి విషయంలో మనం ఎలాగుండాలి? ప్రతి విషయంలో మనము ఎలాగ దేవుని స్తుతించాలి? అందుకనే కదా ఆయన అన్నాడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలిచి ఉండాలి. దుష్టులమైన మనము, పాపులమైన మనము మన ఎడల ఆయన ఎలాగుంటాడు? పాపం వదిలివేస్తేనే కదా, పాపేక్షలు వదిలివేస్తే కదా ఆయన కృప చూపించేవాడు. అందుకని కీర్తనలు ఒక మాట చెప్పండి. కీర్తనలు 118 కీర్తన 1వ వచనం త్వరగా. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఏం చేస్తున్నాడట? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అందుకని 5వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షమున, యెహోవా నా పక్షమున నున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల హల్లెలూయా. ఎన్ని విషయాల్లో నీకు సహకాయంగా ఉన్నాడు, ఎన్ని విషయాల్లో నీకు దయ చూపించి ఉన్నాడు. నీ శత్రువులు నీ ఎద్దకు వచ్చి నిన్ను హేళనగా, అవమానంగా మరచినప్పుడు అయినా నువ్వు మౌనంగా ఉంటే వారు సిగ్గునందు వారుగా చేస్తారు. మనకేమో నోరు మంచిది కాదయా. మనం ఒక మాట అంటే మనం 4 మాటలు అంటాం, 10 మాటలు అంటాం. ఇంకా మనకి ఎలాగుంటుంది? అందుకని మనుషులైన మనము పాపమును వదిలివేసుకొని పాప విషయంలో కాక నీతిమంతులుగా ఉండాలి. అందుకని కీర్తనలు ఏమంటున్నాడు? కీర్తనలను, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడెముతో కప్పినట్టు వారిని దయతో కప్పెదవు. నీతి అనేది మనలో ఉండాలి, నిజాయితీ అనేది మనలో ఉండాలి, యథార్థత అనేది మనలో ఉండాలి. ఇంక చెప్పుకోకపోతే అనేకమైన సందర్భాల్లో ఉన్నాయి. కానీ అందుకని అంటున్నాడు, ఇంకా అలాగ చెప్పుకుంటే ఈ వచనాల్లో చెప్పబడిన మాట 2-3 సార్లు రాయబడింది. కానీ అందుకని ఏమంటున్నాడు చూడండి, 15వ వచనంలో ఏమంటున్నాడంటే, 15వ వచనం, నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడుతుందట. యెహోవా దక్షిణహస్తము సాహస కార్యములు చేయుచున్నది. యెహోవా దక్షిణహస్తం మనకు సాహస కార్యములు చేస్తుంది. అందుకని 21వ వచనంలో ఏమంటాడంటే, నీవు నాకు రక్షణ దారమై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి. కింద ఇంకో మాట చూడండి,
అది యెహోవా వలన కలిగినది, ఆ, అది మన కన్నులకు ఆశ్చర్యము. ఆ. ఇది యెహోవా ఏర్పాటు ఇది చేసిన యెహోవా ఏర్పాటు చేసిన దినము. దినము. హల్లెలూయా. ఈరోజు ఇలా కూడుకున్నామంటే, ఇక్కడ ఉన్నామంటే అది దేవుని యొక్క ఏర్పాటు. మనం రమ్మంటేనో ఎవరో పొమ్మంటేనే వస్తారా? దేవుని యొక్క ఏర్పాటు. మీ హృదయంలో దేవుడి యొక్క ఏర్పాటు గమ్మంటే రావాలనుకుంటే వస్తారు. లేదంటే నిర్లక్ష్యం చేస్తే ఏమద్ది? నిర్లక్ష్యంగానే ఉంటారు. అందుకని దయ చూపించే వారి ఎడల ఆయన దయ చూపిస్తాడు, జాలి చూపించే వారి ఎడల ఆయన జాలి. అందుకని దయాదాక్షము కలిగిన, చెప్పండి ఎవరైనా, యెహోవా ఎవరు? దయాదాక్షము కలిగిన వాడు. దయాదాక్షము కలిగిన వాడైన ఎదుటి వారికి ఎప్పుడైనా అడిగితే ఇవ్వండి. నేను ఏ విషయంలో చిక్కుపడ్డావు, హేమ కానీ ప్రిన్సీ కానీ బుడ్డమ్మాయి కానీ ఏదైనా ఉంటే అడగంగానే ఇచ్చేస్తారు. దేనికి దేనికి పలానా దానికి అని కూడా అడగరు. మొన్న మా చిన్న అబ్బాయి, అరే డబ్బులు లేవు, ఇదిగో వాడికి ఒగ్గురికి ఎవరే వస్తాయి, మళ్ళీ వద్దులే అని చెప్పేసి. దేనికయ్యా అంటే దయ చూపించు వారి ఎడల దయ చూపిస్తారు, కఠినంగా ఉండే వారి ఎడల కఠినంగా ఉంటారు. అందుకనే రెండో మాట సామెతలు 3:3. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకుము. చూడండి, దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణములుగా ధరించుకోండి. నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలట. దేవుని యొక్క మాట, దేవుని యొక్క సత్యము ఏం చేయాలట? కంఠాస్పదంగా ఉండాలి. పొద్దున్న నేను ఒక వాక్యం చదువుకున్నాం అనుకో, ఆ వాక్యమును నెరవేర్చుకొని, ఆ వాక్యమును కంఠాభూషణముగా నెరవేర్చుకోవాలి. అందుకనే యెరూషలేములో వారు ఇంటికి వెళితే ఆ ద్వారబంధకాల మీద యొక్క దేవుని యొక్క వాక్యాలు ముద్రించి రాయబడి ఉంటాయి. ఇప్పుడు అదే ఏం చేస్తున్నారంటే అక్కడక్కడ కూడా అమ్ముతున్నారు దేవుని యొక్క వాక్యాలు. అవి తెచ్చి మన యొక్క ఇంటి గుమ్మముల మీద వేలాడదీస్తున్నాడు. ఏమన్నా అక్కడ రాయబడిన మాట, యెహోవా నీ కృప నాకు చాలును. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యములు మన ద్వారబంధకాల మీద ఉండాలి. అందుకని అక్కడ రాయబడిన మాట ఏమంటున్నాడంటే, దయలు సత్యమును ఎన్నడను విడిచిపోవట. ఆయన దయ సత్యము ఎన్నడను విడిచిపోకూడదట. ఈ మన హృదయం అనే పలక మీద వాటిని మనం రాసుకోవాలి. అందుకని సామెతలు 3:34 వచనంలో ఒక మాట చూడండి. అపహాసకులను ఆయన అపహాసించును. చూడండి 4:34. అపహాసకులను ఆయన అపహాసిస్తాడట, దీని ఎడల ఆయన దయ చూపిస్తాడట. ఒకవేళ ఎవరినైనా నువ్వు అపహాసిస్తే, ఎవరినైనా నువ్వు హేళన చేస్తే, మళ్ళా నువ్వేం చేయబడతావట? చెప్పండి, హేళన చేయబడతావు. అందుకని కింద ఉండమంటున్న మాట, దీని ఎడల ఆయన దయ చూపించువాడు. ఆయన దీనుడి ఎడల ఏం చూపిస్తాడట? దయ చూపిస్తాడట. అందుకని ఇంకో మాట రాయబడింది చూడండి, సామెతలు 26. సామెతలు దయ చూపి వారిని కలుసుకొనుట అనేకులకు తటస్థించును. అక్కడ రాయబడి మాట చూడ, ఆయన నమ్ముకొనదగిన వాడు ఎవని కనబడతాడా? చెప్పండి, కనబడతారా? ఎవరైనా దయ చూపిస్తున్నాడంటే కదా దూరమైన భారమైన అతని దగ్గరికి వెళ్ళేది, అవునా కదా? మనం కూడా అప్పుడప్పుడు అనుకుంటాం,
ఐశ్వర్యవంతుడు ఏమనుకుంటాడంట, గొప్ప ఐశ్వర్యం మించిది ఏమీ లేదనుకుంటాడు. కానీ ఐశ్వర్యము కంటే మంచి పేరు పొందుట మేలు, వెండి బంగారముల కంటే దయ కోరదగినది. చూడండి అన్నమాట. సామెతలు 22:1 గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయ కోరదగినది. ఏంటట? వెండి బంగారముల కంటే దయ కోరదగినది. ఇప్పుడు చెప్పండి, మనకి ఏం కావాలి? దయా. ఏం కావాలి? దయ. ఆయన దయా దాక్షము కలిగిన దేశం కాబట్టి అలాగే తలలు ఉంచుకుని ప్రార్థన చేసుకుని దేవుడి వాక్యం వినికిలో ఫలభరితం చేసి దేవుడు దీవించి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. 9వ మాసంలో నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. అందుకని అన్నాడు, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కీడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. నీ నామము ప్రేమించు వారందరికీ నిన్ను గురించి ఉల్లాసగానము చేసేది. యెహోవా నామము ఉత్సహించినప్పుడే మనము ఆయన ఎదుటి నిలబడిన వారమై, ఆయన దయ పొందుకొనబడిన వారమై. సియోను ప్రార్థన విశ్వాసులారా, అయ్యా నేను నిలచబడి ఉండగానే నీ దయతో నన్ను కప్పండి అయ్యా. కేడముతో కప్పినట్లు నన్ను కప్పండి అయ్యా. నాకు సమస్తము నీ అందే నేను తెలుసుకోబడివాడు. షాలేము రాజా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన వాడా, దయాదాక్షమును కలిగిన వాడా, అయ్యా నీకే వందనాలు. అడుగుదామా. యేసయ్య దయ కలిగిన వాడు, ఆయన దయ చూపించిన వాడు. ఈ 9వ మాసం అనేక మందిని ఆస్వాదించబోతున్నాడు. ఆశీర్వాదంలో నీవు ఉన్నావా? అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నన్ను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుంటారు. యేసయ్యా నన్ను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుంటారు. నా స్థితి నీకు తెలుసు. నా సమస్తమును ఎరిగిన వాడవు నీవే, నన్ను పరిశోధించువాడవు నీవే, దయాదాక్షము కలిగిన వాడవు నీవే, మహోన్నతుడమైన దేవుడవు నీవే. ప్రార్థన చేసుకున్నా. దయ చూపించిన వారి ఎడ దయ చూపిస్తానని, కరుణ చూపించిన వారి ఎడ కరుణ చూపిస్తానంటున్నాడు. ఇక నుంచి నీవు దయా పొందుకొనబడను భయ. అందుకనే తల్లి అయిన మరియాతో చెప్పబడిన మాట, దయాప్రాక్తురాలా అని దేవుని దూత అతన్ని పిలిచింది. నీవు కూడా దయాదాక్షము కలిగిన వాడుగా యేసయ్య ఎదుట నిలబడిన వారమై నీ దయ పొందుకోవాలి. అందరం కలిసి యెహోవాను సన్నతించబడినలాగా అందరూ చప్పలు కొడుతూ నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము, నీ దయలో నీ నీడలో కాచితివి గత కాలము. కృపతో
యేసయ్యా కరుణ చూపు వారి ఎడల కరుణ చూపించు వాడవు నీవే. నీవే నాకు సమస్తమైన వాడవు. నీతిని కృపగా అనుగ్రహించండి. నా స్థితి తెలిసిన వాడవు. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణశీలులే నన్ను విడచి వేదనను చేయగా కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణశీలులే యెహోవా దయాళుడు. యెహోవా యందు నమ్మకించు వారు వర్ధిల్లుతారు. నీవు వర్ధించబడాలి. నీవు కుటుంబాలు ఆశీర్వదించబడాలి. యెహోవా యందు నమ్మకించు వారు సురక్షితముగా ఉంటారట. నువ్వు సురక్షితముగా ఉంచబడదువు. వట్టి పాత్రను మహిమతో నింపి కృప చూపించితివి. వట్టి పాత్రను మహిమతో నింపి మార్గమైతివి. నీ చిత్తము నా ఎడల నెరవేర్చితివి.
దయలో నీ కృపతో దాచితివి గత కాలము. ఆయన మనల్ని దాచాడు. ఆయన ఏం చేశాడు? మనల్ని దాచాడు. ఆయన దయ దాక్ష్యము కలిగిన దేవుడు కాబట్టి ఈ 9వ మాసం వరకు ఎన్నెన్నో ఇబ్బందులు, ఎన్నెన్నో ఒడిదుడుకులు మన కుటుంబాల్లో మనల్ని ఆశ్రయించిన, కానీ యేసయ్య మనల్ని ఏది మనల్ని అంటకుండా, అందుకే నన్ను యెహోవా యందు నమ్మకించువారు సురక్షితముగా ఉంటారట. యెహోవా యందు నమ్మకించువారు వదిలుతారట. యథార్థవంతులను ఆయన ఎన్నడూ విడిచిపోడట. నీతి గల వారిని ఆశ్రదిస్తాడట. నీతి ఎడల కృప చూపించేవాడు నిత్య ఆశ్రయదుర్గమైన యేసయ్య మనకు తోడై ఉన్నాడు. ఇదిగో ప్రత్యేకమైన కుటుంబం ఈ కూడికలో మనం ఉన్నప్పుడు అందుకని అంటున్నాడు, నీతిమంతులను జ్ఞాపకం చేసుకునేవాడు ఆయన కేడముతో కప్పినట్లు ఆయన దయతో కప్పుతాడు. దయా దాక్ష్యము కలిగిన మన యేసయ్య, అయ్యా నా హృదయములో ఎంత వేదనతో నేను తెలుసు. నిత్యము అందుకని అంటున్నాడు, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ఉన్నాడు, కానీ యెహోవా యందు నిత్యము భయపడేవాడు వర్ధిల్లుతాడట. వాడు ధన్యుడట. వారి హృదయమును కఠినపరచుకుని కీడులో నీకు చేయబడే వారు ఎన్నో మంది ఉన్నారు. ఆ కీడులో నుండి నిన్ను తప్పించేవారు ఎన్నో మంది. కానీ ఆయన కనికరము చూపేవాడు కనికరము చూపిస్తాడు. ఎవరు మనుషులు చూపించిన కనికరం, కానీ దేవుడైన యెహోవా నీకు కనికరం చూపిస్తాడు. ఆయన వెతకాలి, నువ్వు ఆయన వెతకాలి. దావీదుకు నిత్యమైన కృప చూపించిన యేసయ్య దయా దాక్ష్యము కలిగిన వాడు. ఇదిగో ఒక మాట ఇచ్చాడంటే తప్పే దేవుడు కాదు. అది ఎరిగిన దావీదు అంటున్నాడు, అయ్యా నా కుటుంబమును ఇదిగో ఘనత ఇచ్చిన వాడవు నీవే, నా సంతతిని ఇదిగో వధింపజేయవాడవు నీవే. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. యెహోవా దయాళుడు, ఆయన నిరంతరము నిలుచును. ఆయనకు నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడిన వారమై ఆయనకు నిత్యము మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి ఒక్క విషయంలో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రార్థన చేసుకుందామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఇదిగో తండ్రి, యొక్క 3వ తారీఖు నీ సన్నిధిలో, యొక్క బుధవారం నీ సన్నిధిలో గడపడానికి కృప చూపించి, ఇదిగో యెహోవా కనికరము దయాళుడు దీర్ఘశాంతము కలిగిన విస్తారమైన కృప ఎందు స్థిరపరచబడిన వారికి అనుగ్రహిస్తామని ఈరోజు మాట్లాడిన ప్రతి ఒక్క మాటకై నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. ఎంత తగిన నమ్మదగిన దేవుడవు, స్తుతులకు పాత్రుడైన దేవుడవు, నీకే వందనాలు. ఇప్పుడు వరకు తండ్రి మా మధ్యలో సంచరించి ప్రభువా మేము వెలుచుండగా మాకందరికీ కావలిగా ఉండండి తండ్రి. నీ దయతో మమ్మల్ని కప్పండి. నీ దయ మా ఎడల నిత్యమైన వాత్సల్యము చూపబడేలాగా కృప చూపించి, బిడ్డల ఎడల ఏది అడిగి ఉన్నారో అక్కర మీరు తీర్చి, అయ్యా ఈ 9వ మాసంలో వారిని ఆస్తికర్తలుగా చేస్తారని వాగ్దానం చేసిన దేవుడవు, నమ్మదగిన వాడువు నీవే. వారి పక్షముగా నిలబడి వారి పక్షముగా అనేకమైన కార్యాలు జరిగింది. మరి ఎక్కడ హేళన చేయబడ్డారో, ఎక్కడ అవమానపరచబడ్డారో అక్కడ మరి వారు హెచ్చించబడేలాగా కృప చూపించండి. ఈ సంఘంకి ఇచ్చిన ప్రతి ఒక్క మాటను మా హృదయంలో స్థిరపరచుకొని, మా హృదయం అనే పలక మీద వాటిని రాసుకొని నిత్యము నిన్ను అయా స్తుతించి నిన్ను నెమరు వేసుకొని పడేవారులాగా మేము ఉండబడటానికి కృప చూపించమని తండ్రి, కుమార పరిశుద్ధ ఆత్మనామంలో నీ సన్నిధిలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచును గాక, ఈ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరును గాక. మన దిన ఆహారం మాకు దయచేయము. మనల్ని అపరాధం చేసిన వారు మీకు క్షమించినట్లు మీరు మా అపరాధం క్షమించము. శోధనలేక కీని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం అనేది నావు తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధ అన్యోన్య సావాసము కూడి వచ్చిన మీకును నా యేసయ్య దయ చూపించబడును గాక. ఆయన దయ మీ హృదయాల్లో స్థిరపరచబడును గాక. ఆయన దయ మీ అందరి ఎడల కార్యసిద్ధి జరిగించును గాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, స్తోత్రాలు. వచ్చే ఆదివారం పరిశుద్ధమైన బలి ఉంటుంది.
దాంట్లో పాల్గొనండి. మీ రక్షణార్థమై బాప్తిసాలు కావాల్సిన వారికి కూడా బాప్తిసాలు ఇవ్వబడతాయి. అది మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తాం.